దైవమర్మములు అక్టోబర్ 1. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవీక నడకలోని రహస్యములు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. మత్తయి సువార్త 13:11. దేవుని వాక్యమునందు 3 చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడెను. యెషయా 41:8, 2వ దినవృత్తాంతములు 20:7, యాకోబు 2:23. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను 15:15లో శిష్యులు తనకు స్నేహితులుగా నుండవలనని కోరుచున్నట్లు చెప్పాను. స్నేహితులు తమ రహస్యములను పంచుకొని కొలది స్నేహము ఎల్లప్పుడూ బలపడును. కనుకనే ఆయన హృదయ రహస్యములన్నిటినీ మనము తెలుసుకొనవలనని కోరుచున్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనము చేయుటకు పూర్వము ఆదికాండము 18:17లో ఈ రహస్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు ఎట్లు దాచగలను అని పలికెను. మనము దేవుని పరలోకపు ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనం ఆయన స్నేహితులుగా నుండవలననియు మనకాయన గూఢమైన మర్మములను బయలుపరచవలననియు కోరుచున్నాడు. మనం ఇట్టి సహవాసమును దేవునితో అనుభవించుచున్నాము. మత్తయి 13:17. కావున జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలనని దేవుడు ఆశించుచున్నాడు. 1 పేతురు 1:12లో దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అని పేర్కొనబడిన కార్యములు దేవదూతలకును దేవుని ప్రజలకును గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములకు వర్తించును. కానీ ఈ మర్మములే ప్రభువైన యేసు క్రీస్తుకు స్నేహితులమైన మనకు బయలుపరచబడినవి. ఆదికాండము 10వ అధ్యాయము నుండి ఆరంభించి 10 పర్యాయములు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమాయను. 12వ అధ్యాయములో ఆయన 2 సార్లు ప్రత్యక్షమాయను. ఆయన ప్రతి ప్రత్యక్షత యందు దైవ స్నేహము యొక్క రహస్యమును బయలుపరచెను. ఇది క్రమముగా నీయబడిన ప్రత్యక్షత.